ఉన్నా తిన్నావా అన్నం? తిన్నావు సపరేట్గా కూసున్నావు. ఏం కూర వండినావు? మాదా పప్పు. చికెను కడుపు నిండా తిని పప్పు అంటది. ఆవు ముసలోడా నువ్వు. పప్పు తింటే నీకు పడదు కదా అత్తమ్మ. ఇంత చికెన్ అన్న మటన్ అన్న తెప్పించుకోపోయారు. ఇక తెప్పించుకుంటాం. అయితవే గాని 5 నెలలు వాడే మరి శ్రీమంతం ఎప్పుడు చెప్తాన్నావు వదినమ్మా? నేను వస్తాని నేను చూస్తానా. చేత్తాం ఏదో మామూలుగా ఇంట్లో మందం చెయ్యాలనుకుంటున్నావా? పైసలు లేవు. ఏ ఇంట్లో మందం అయితే ఇంట్లో మందమాయే గదే అట్టిగా చిన్నగా డెకరేషన్ చేసి పలారాలు చేసి పెడితే అయిపోతది. గదే అయ్యగారిని అడుగుతానన్నది వాళ్ళమ్మ. అడిగత్తది కావచ్చు. అయ్యి అడిగత్తే చెప్పుర్రే నాకు, నేను అత్తా. డంబక్కకు పడిపోతుంది కావచ్చుడా. అచ్చి నమ్మదిందామని చూస్తుంది. అదే ఇక నువ్వు రాకపోతే నడుపుతుందా? అచ్చుడే ఉంటది గాని చెప్తా పొద్దుకినాక ఫోన్ చేస్తా. జర ఆయనాక అయ్యగారి దగ్గర పోయి అరసుకొనొత్తా. అదే మరి లడ్డూలు ఇంకేం చేస్తారు? కారపూస, సకినాలు, కరియలు అన్ని మంచిగా పెద్ద పెద్దగా చేయుర్రి. నోట్ల పట్టద్దు, అంత పెద్దగా ఉండాలి. నోట్ల పట్టకపోతే ముడ్లే పడతాయే. మా అన్నేం అంటాడు. అన్నకేమున్నది, ఏమన్నా నాతోటే వరుకుంటా ఉంటాడు. చూద్దామని వచ్చిన నా పోష ఏం చేస్తాందో. పోసి ఇంట్లోకి పోయిందనుకో మళ్ళా దొరికిపోతే వేరే అవుతుంది. ఇక్కడనే ఉండి మాట్లాడదాం. పోషు బావా ఎట్లున్నవే నా పోసి? బావా నువ్వు లేని నా జీవితం ఒంటరి దాన్ని అయిపోతుంది బావా. ఒకసారి ఇంట్లోకి రా బావా, నిన్ను గట్టిగా పట్టుకొని ఏడవాలన్నది. అద్దే పోసి గుండుది ఇప్పుడే ఎటో పోయింది. ఈ గ్యాప్లా నేను ఇటు ఉరికొచ్చినా నిన్ను చూద్దామని. నన్ను పొట్టు తన్నిందే ఆ గుండుది. నాకు పెయ్యన్ని నొప్పులే పాడైనాయి, అందుకే నేను బయటకెళ్ళలేదే. నిన్ను చూసినా ఇక నాకు తృప్తి అయింది. పోతన్ననే పోసి జాగ్రత్తగా ఉండే. బావా నన్ను వదిలిపెట్టి పోతావా? నాతోటి ఉండవా? నేను అద్దా నీకు. గట్లగాదే పోసి, కొంచెం గుండుది మన ముచ్చట మర్చిపోయేదాకా నువ్వు నేను దూరమే ఉండాలే. అది ఇంకో వారం 10 రోజులైనాక అది మెల్లగా మర్చిపోయినాక నేను పొలం కాడికి పోయినట్టు పోయి నీ దగ్గరికి వస్తనే పోసి. నా మీద రంది పెట్టుకొని నువ్వు తినకుండా ఉండకే. బావా నిన్ను చూడకపోతే నా మనసు ఆగుతలేదే. నువ్వు లేని నా బతుకు ఎడారి లెక్క అయిపోయిందే. నా మీసాల బావా నువ్వంటే పడిజత్తానే. పోసు నువ్వు లేని నా జీవితం కాగితం ముక్కలెక్క అయిపాయనే. ఇంకా అప్పాలు చేసినాక మెల్లగా తెల్లారొచ్చింది. లేకపోతే ఆమెకేనా సాధన అయ్యేది? తినటానికి సాధన అవుతుంది కానీ చేయటానికి సాధన కాదు. ఇక అయితవైతే అక్క, నా రెక్కలు చల్లగుంటే నేనే నా బిడ్డకు అన్ని చేసుకుంటా. ఒకళ్ళు చెయ్యాలని ఏం లేదు. అంతే మరి నన్ను రమ్మంటే నేను రాకపోదునా చెల్లె? ఫోన్ చేస్తే అయిపోవు కదా. ఏం ఫోన్ చేయాలి? ఇక నీకు కోడలుండే, చిన్న పిల్లగాడుండే, మళ్ళా వాళ్ళని ఇచ్చిపెట్టి నువ్వు ఇటత్తే మీ ఈ అప్రాలు ఏమంటది? చూసినావా నా బిడ్డ కంటే కోడలు ఎక్కువైందా? నా కోడల దగ్గరికి పోయి ఉన్నది ఇది అని అంటది. పేరునాల పెడుతుంది అని సపడేకున్నా. అబ్బో పెడుతుంది. ఏం చెప్తారు వదినమ్మలు? ఏం లేదు, ఇగో ఇడా కూర్చున్నావు. ఇప్పుడే తింటివిగా. ఏం చెప్తాంది శ్వేత? పిల్లగాడు ఏం చెప్తాండు? మంచిగా అన్నాడు కదా, పాలిచ్చింది, పండబెట్టింది, అటే అన్నాడు పిల్లగాడు. ఇక కొందరు కొత్త జాగలల్లా పండరు, ఏడతారు గాని ఈ పిల్లగాడు ఎడిపోయిన కుయ్యలేదు, కుట్టుకోలేదు. బంగారి పిల్లగాడు. మరిగా నా మనవడంటే ఏందనుకున్నావు? లచ్చింగల్ల మనవడు కాదు. కరెక్టే వదినే. అన్న ఎటువాయే ఇంకా రాకపాయే వదినే పాపం. ఆయనకి ఏదైనా పని ఉంటే ఆ పని మీదనే తిరుగుతాడు వదినా. ఇక రేపు ఫంక్షన్ ఉండే, ఇక మరి దాని గురించి ఎటు తిరుగుతాండు? కూరగాయలకు పోతామనే కదా. పోతారు జర అయినాక పోతారు, సాయంత్రం అయినాక. గాని పని పెట్టదా? ఆటో మాట్లాడిరట వదినే. ఆటోలో వేసుకొచ్చుడేనా? ఇక ఏం సలి అయినా ఏదైనా తట్టుకోవాలి మా బిడ్డ గురించి.